ఎవ్రీవన్, మీ అందరి ముందుకు వచ్చేసాను మరో ఎగ్జైటింగ్ అండ్ సూపర్ క్రెడిట్ కార్డ్. ఐసిఐసిఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డ్ లో ఏమేమి ఆఫర్స్, బెనిఫిట్స్, అలాగే చార్జెస్ ఎలా అప్లై చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా నేనైతే ఈ వీడియోలో చెప్పిపోతున్నాను. లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుజిత. కోరల్ క్రెడిట్ కార్డ్కి ముందు మీకు ఏదైనా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే సో మీకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఛార్జెస్ అనేటివి ఏం లేకుండా వస్తాయన్నమాట. అంటే లైక్ యాన్యువల్ ఫీ, జాయిన్ ఫీ ప్రతిదానికి క్రెడిట్ కార్డుకు ఉంటుంది. కొన్నిటికి ఫ్రీ ఇస్తారు, కొన్నిటికి ఇవ్వరు కదా. సో మీకు ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే సో ఈ కార్డ్ అనేది ఫ్రీగా అయితే వస్తుంది. అంటే యాన్యువల్ అండ్ జాయిన్ ఫీ అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డ్ని కొత్తగా అప్లై చేస్తున్నారంటే ఇంతకుముందు ఏ క్రెడిట్ కార్డు ఐసిఐసిఐ బ్యాంక్ లేకుండా చేస్తున్నట్లయితే మీరైతే కొంచెం ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్ కేర్ మీకు కాల్ చేసినట్లయితే కొంచెం ఫ్రీ వచ్చే అవకాశాలు అనేవి తక్కువగా ఉన్నాయి. కోరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే సో మీకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఎలాంటి ఫీజు లేకుండా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సపోజ్ మీరు ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలనుకుంటే త్రూ కస్టమర్ కేర్ మీరే ఏజెంట్స్కి కాల్ చేస్తే మీకైతే ఫీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ వాళ్ళే మిమ్మల్ని కానీ అప్రోచ్ అయితే ఈ ఫీ అనేది ఉండే అవకాశం అయితే లేదు. మీకు ఇప్పుడైతే ఐసిఐసిఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డ్ యొక్క ఛార్జెస్ అండ్ లేట్ పేమెంట్ డీటెయిల్స్ అయితే మీకు సైట్ స్క్రోల్ చేస్తున్నాను చూడండి. మీరు త్రూ యూపీఐ ద్వారా అయితే మనీ పే చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ కార్డ్ని అయితే మీరు దాంట్లో యాడ్ చేసుకొని పే చేయొచ్చు అనమాట. దీనికైతే కొన్ని రివార్డ్స్ అనేవి మనకు వస్తాయి. రివార్డ్స్ ఏంటంటే ఎవ్రీ 100 రూపీస్కి 2 రివార్డ్స్ పాయింట్ అయితే వస్తాయి. ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి స్వైప్ చేస్తే 100 రూపీస్కి 1 రివార్డ్ అయితే వస్తుంది. యూపీఐకి అయితే 2 రివార్డ్ పాయింట్స్. ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు బుక్ మై షోలో 25% 2 టికెట్స్ అయితే పర్చేస్ చేయాలి. ఈ ఆఫర్ మంత్లీ 2 టైమ్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుని మనం ఫుల్ పట్టించుకున్నట్లయితే 1% సర్ చార్జెస్ వేవ్డ్ ఆఫ్ అవుతాయి. క్రెడిట్ కార్డ్స్ లో లాగానే ఈ కార్డ్ లో కూడా లాంగ్ యాక్సెస్ అయితే బట్ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి ఇప్పుడు చూద్దాం. మీరు ఈ క్రెడిట్ కార్డ్ ని లాంగ్ యాక్సెస్ లో యూజ్ చేయాలంటే దానికి ముందు ప్రీవియస్ క్వార్టర్ మినిమం 35,000 ట్రాన్సాక్షన్స్ అయితే ఉండాలి. అయితే 1 లాంగ్ యాక్సెస్ ఫ్రీ అనేది వస్తుంది. దీంట్లో అయితే మనకు కొన్ని మైల్ స్టోన్ రివార్డ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను. మీరు ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని 2 lakhs కనుక స్పెండ్ చేస్తే 2,000 రివార్డ్ పాయింట్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. 1 lakh స్పెండ్ చేస్తే 1,000 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసినప్పుడు మీకు యాన్యువల్ ఛార్జెస్ ఉంటే సో మీరు ఇయర్లో కంప్లీట్గా 5 lakhs అనేది స్పెండ్ చేసినట్లయితే మీకు క్యాష్ బ్యాక్ రిటర్న్ వచ్చేస్తుంది. మీరు ఈ క్రెడిట్ కార్డ్ని బయట స్వైప్ చేసినట్లయితే మీకు తక్కువ రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఈ కార్డు వాళ్ళు మోస్ట్గా డెవలప్ చేసింది ఓన్లీ పే ట్రాన్సాక్షన్స్ కి మాత్రమే. కార్డ్ని అప్లై చేసుకోవడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మనం మెట్ అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి 18+ ఏజ్ అయితే ఉండాలి. మీరు శాలరీ పర్సన్ అయితే 25,000 ఇన్కమ్ అయితే చూపించాలి. లేకుంటే మీరు బిజినెస్ పర్సన్ అయితే 35,000 అనేది ఇన్కమ్ మనం చూపించాల్సి వస్తుంది. తో పాటు మనకు ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాలి. ఈ కార్డ్ని ఎలా అప్లై చేసుకోవాలి, చార్జెస్, డ్రాబ్యాక్స్, బెనిఫిట్స్ అయితే ఇప్పుడు చూసారు కదా. సో ఇది క్రెడిట్ కార్డు ఎవరికి యూజ్ అవుతుందో ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఎవరైతే ఎక్కువగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకైతే ఈ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. మీకు ఈ క్రెడిట్ కార్డ్ కావాలంటే సో జాయినింగ్ ఫీజ్, యాన్యువల్ ఫీజ్ ఇవన్నీ పే చేసి పోవడం కన్నా సో మీకు ఈ క్రెడిట్ కార్డు ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఐసిఐసిఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డ్ చూసారు కదా. సో ఇలా అయితే వస్తుందన్నమాట. సో మొత్తం కూడా మీకు అయితే ఇక్కడ క్రెడిట్ కార్డ్ నేమ్, అలాగే ఇక్కడ స్వైప్ అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి కదా. ఐసిఐసిఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, చార్జెస్, డ్రాబ్యాక్స్ అది ఎలా అప్లై చేసుకోవాలని. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అయితే షేర్ చేసేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో న్యూ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. ఓకే సుజిత ఛానల్లో. అంటిల్ దెన్ బాయ్.